విధ్వంసం హిరోషిమా ఆర్థిక ఏది మన ఏసావ్ గారు కూడా మాట్లాడుతున్నారు సార్ రాష్ట్ర అప్పు గురించి. సరే నిన్న వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో సార్, నిన్న వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో వాల్యూమ్ నెంబర్ 5 లో సార్ అపెండిక్స్ 2 స్టేట్మెంట్ షోయింగ్ ద డెట్ పొజిషన్ రాష్ట్ర అప్పు గురించి సార్ చూడండి సార్. ఇది ఎప్పటి వరకు అంటే 31/3/2024 మేము దిగిపోయే నాటికి, కళ్ళు విప్పార్చి కొంచెం చూడండి సార్, మేము దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు ఏది సార్ డైరెక్ట్ ప్రత్యక్ష రుణాలు 4,21,201 కోట్లు, 4 లక్షల కోట్లు ప్రత్యక్ష రుణాలు. ఇవి కాకుండా కార్పొరేషన్ రుణాలు ఉన్నాయి సార్, కార్పొరేషన్ రుణాలు కూడా మాట్లాడుకున్నాం సార్. కార్పొరేషన్ రుణాలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయటానికి కార్పొరేషన్ రుణాల్లో ఆయన చేసిన అప్పు గ్యారంటీడ్ సార్, గ్యారంటీ ఉన్నాయి 1,54,297 కోట్లు. నాన్ గ్యారంటీడ్ ఉంటుంది సార్, నాన్ గ్యారంటీడ్ 63,000 కోట్లు, డిస్కమ్ల అప్పులు 11,000 కోట్లు. మొత్తంగా కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 6,51,385 కోట్లు. మరి చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు అప్పులు చేయలేదా? విభజనకి మనకు వారసత్వంగా అప్పులు రాలేదా? ఆయన చేసింది సంక్షేమం కోసం అండి, మీలాగా బటన్లు తీయడం కోసం సార్. ఆగండి సార్, ఆగండి. విభజన నాటికి మనకు వారసత్వంగా ప్రత్యక్ష రుణాలు, కార్పొరేషన్ లో గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్ డెట్ మొత్తం కలిపి 1,40,717 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి అప్పు అనేది వారసత్వంగా వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో ప్రత్యక్ష రుణాలు, గ్యారంటీడ్ డెట్, నాన్ గ్యారంటీడ్ డెట్ కలుపుకొని 3,90,247 కోట్లకి వెళ్ళింది. 3,90,000 నుంచి మొదలు పెట్టుకుని 6,50,000 కోట్లకి మేము దిగిపోయడానికి వచ్చింది. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు చేసింది 2,49,530 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 2,61,138 కోట్ల రూపాయలు. మరి ఎక్కడ విధ్వంసం? 4 లక్షల కోట్లేది, 10 లక్షల కోట్లేది, 9 లక్షల కోట్లేది. జగన్ గారు చేసింది 2,61,138 కోట్లే కదా. మీరు ఇచ్చిన బడ్జెటే కదా, మీరు పెట్టిందే కదా బడ్జెట్. 5 సంవత్సరాల్లో 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే హిరోషిమా అయిపోతే మరి కేవలం ఇది కూడా ఈ పేపర్ కూడా చూడండి సార్. ఇది వాళ్ళ బడ్జెట్ లో సార్ స్టేట్మెంట్ ఆఫ్ రిసిప్ట్స్ అండర్ పబ్లిక్ డెట్ లోన్స్ అండ్ అడ్వాన్స్ కింద సార్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో ఈ సంవత్సరం చూడండి సార్, ఏదైతే ఎస్టిమేటెడ్ లో 91,000 అప్పులు తీసుకొస్తామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కి వెళ్ళి 97,000 కోట్ల రూపాయలు కేవలం 10 నెలల్లో తీసుకొచ్చారు. 97,000 కోట్ల రూపాయలు రికార్డ్, ఇది లైఫ్ టైం రికార్డ్. ఇది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో 97,000 కోట్ల రూపాయలు ప్రత్యక్ష రుణాలు, ఇవి కాకుండా వీటికి కార్పొరేషన్ అప్పులు అదనం, మళ్ళీ అమరావతి అప్పులు అదనం. మరి ఇప్పుడు విధ్వంసం కాలేదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, దాని మీద హిరోషిమా బాంబు పడిపోయింది, అదే విధంగా శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది. మరి మీరు 1,00,000 కోట్లకు పైగా ఏడాదికి అప్పు తీసుకొస్తే మరి రాష్ట్రం ఏమైనట్లు సార్? నేను మీరు బడ్జెట్ లో పెట్టిన లెక్కలే నేను చెప్పేది, నేను మా ఇంట్లో లెక్కలు ప్రింట్ చేసుకొని రాలా. రాష్ట్రం ఎవరి హయాంలో విధ్వంసమైంది? ఇక సంపద సృష్టి అంటే సార్ నాకు భలే నవ్వు వస్తుంది సార్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. సంపద సృష్టి వీళ్ళకి మాత్రమే సొంతం సార్ ఇలాంటి మాటలు మాట్లాడడం, జిమ్మిక్కులు చేయడం. కానీ లెక్కలు అవసరం లేదు సార్, ఎవరికి కూడా లెక్కలు అవసరం లేదు. ఊరికే 4 పడికట్టు మాటలు మాట్లాడేసి ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో. నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా చేసింది అదే కదా. ఆయన అప్పుడెప్పుడో 3 నెలల క్రితం 4 నెలల క్రితం చూసాం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో. మళ్ళీ నిన్న వచ్చారు హఠాత్తుగా, డోన్ అనే డెన్లోంచి బయటకు వచ్చేసి ఆయన మాట్లాడారు. ఏమంటే ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ళు చేశారు, మీరు చేసినప్పుడు మీకు కనీస బాధ్యత లేదా? బయటకు వచ్చి ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడేసి వెళ్ళిపోవటమేనా? మీరు అంటున్నారు, కూటమి వాళ్ళని అంటున్నారు వాళ్ళు ఏదో పడికట్టు పదాలని, ఆయన మాత్రం మాట్లాడింది ఏంటి? సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతే జనం నమ్మేస్తారా? మీరు విశ్వసనీయత కోల్పోయిన తర్వాత తిరిగి దాన్ని తెచ్చుకోవడానికి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ మానేసి హఠాత్తుగా డెన్లోంచి బయటకు వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతే జనం మిమ్మల్ని నమ్ముతారా? సార్ ఈ బడ్జెట్ ని కడిగేస్తాం, ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో చూడబోతారు సార్. ఇవి కాకుండా వీళ్ళు అప్పు పుట్టే పరిస్థితి లేదన్నారు కదా సార్. ఇది చూడండి సార్ ఒకసారి, ఇది
బడ్జెట్ బ్రీఫ్ లో పేజ్ నెంబర్ 9 సార్. బడ్జెట్ బ్రీఫ్ లో పేజ్ నెంబర్ 9లో సార్ వీళ్ళు క్యాపిటల్ రిసిప్ట్స్ కింద బడ్జెట్ 2025-26కి మరో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాబోతున్నాం అని చెప్పి బడ్జెట్ లో పెట్టారు సార్. మరో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాబోతున్నామని చెప్పి బడ్జెట్ లో పెట్టి మళ్ళీ అప్పు ఎక్కడ పుట్టట్లేదు అని చెప్పి మాట్లాడితే మరి ఇది ప్రజలను మోసగించడం కాదా? 50,000 కోట్లు తెచ్చిన మేము రాష్ట్ర విధ్వంసకారులమైతే పోయిన ఏడాది 1,00,000 కోట్లు తెచ్చారు, వచ్చే ఏడాది 1,00,000 కోట్లు తెచ్చే మీరు ఏం ప్రత్యక్ష రుణాలు సార్? కార్పొరేషన్ డెట్, అదే ఏదైతే గ్యారంటీ నాన్ గ్యారంటీడ్ డెట్, అది కాకుండా ఏదైతే వీళ్ళు దీని మీద తీసుకొస్తారు చూడండి సార్, దీని మీద రాజధాని కోసం తీసుకొచ్చే డెట్, ఇవి కాదు సార్ నేను చెప్పేది. ఇవి కాకుండా కేవలం ప్రత్యక్ష రుణాల గురించే మాట్లాడుతున్నాం సార్. ఇంకొక చిన్న విషయం సార్, ప్రజలకు కూడా తెలియాలి సార్. వీళ్ళు మూలధన వ్యయం అన్నారు సార్. సార్ కాగ్ లెక్కలు సార్, నేను చెప్పేది కూడా కాగ్ లెక్కల ప్రకారం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలన తీసుకుని సార్ 2014 నుంచి 19 మధ్యలో యావరేజ్ మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వాళ్ళు ఖర్చు పెట్టింది 13,860 కోట్ల 60 లక్షల రూపాయలు సార్. కానీ 2 ఏళ్ళు కోవిడ్ ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఖర్చు పెట్టింది 15,000 కోట్ల 632.86 కోట్లు సార్. అంటే 2,200 కోట్ల రూపాయలు సగటున ఏడాదికి ఎక్కువ ఖర్చు పెట్టాం ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద సార్. మరి ఎవరు విధ్వంసకారుడు? ఇంకొక విషయం కూడా తెలియాలి సార్ జనానికి. ఎందుకంటే ఏపీ ఎస్ఓటీలు సార్, అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే అవి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు పెరిగాయని చెప్పి ఒక సూచిక. అది చంద్రబాబు నాయుడు గారి దిగిపోయటానికి 58,107 రూపాయలు ఉన్నటువంటి 107 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్టేట్ ఎస్ఓటీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం అయిపోయేసరికి 92,978 కోట్లు పెరిగింది సార్. అంటే దాదాపుగా 38,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం పెరిగింది.